జుమ్మా శుక్రవారం రోజు యొక్క 6 అద్భుతమైన విషయాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు. శుక్రవారం రోజు సూర్యుడు ఉదయించే ఉత్తమమైన రోజు. ఈ రోజే హజరత్ ఆదాం అలైహిస్సలాం సృష్టించబడ్డారు. అదే రోజున స్వర్గంలో ప్రవేశించారు. అదే రోజున ఆయన స్వర్గం నుండి దిగువకు పంపబడ్డారు. ఖియామత్ కూడా శుక్రవారం రోజున జరుగుతుంది. జుమా నుండి మరో జుమా వరకు నమాజ్ చేసేవారికి మధ్యకాలంలో చేసిన చిన్న పాపాలు క్షమించబడతాయి. శుక్రవారం రోజు ఓ సమయం ఉంది. అందులో నమాజ్ చదివాక ముస్లిం చేసే దువా అల్లాహ్ యందు ఆమోదం పొందుతుంది. శుక్రవారం రోజు పగలు లేదా రాత్రి చనిపోయిన ప్రతి ముస్లింను అల్లాహ్ సమాధిలో అడగబడే ప్రశ్నల నుండి రక్షిస్తాడు. కాబట్టి మిత్రులారా, జుమా నమాజు చేయడం మన జీవితాల్లో అల్లాహ్ను స్మరించుకునే గొప్ప అవకాశం. కావున జుమా నమాజు మీ జీవితంలో ఎప్పుడు మిస్ చేసుకోకండి. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.